సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితార తీసుకొని నా మరుగు మాట బరెలు పరచేదను. నా కొరకు పొంచువారే దోష కృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు, ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొను వారికి నేనేలా భయపడవలెను. ఎవడెవో నేధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. వానులు చనిపోదొరను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని తరులకు విడిచిపెట్టుదు, తమ ఇండు నిరంతరము నిలుచునని ఉత్తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారను కొందురు. తమ భూములకు తమ పేళ్ళు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిననుసరించు వారికి నీదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదును, దుర్మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ పడములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, వాని ఇంటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసి కొంటివని మనుష్యుడు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున నొకడు తన్ను పొగడుకొనినను. అతడు తన పితరుల తరమునకు తొరవలెను, వారు మరి ఎన్నడును వెలుగు చూడరు. ఘనత నొందియుందియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు.